స్తుతి నాయన. నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నా నా ప్రభువా, నీకు స్తోత్రం. మా సృష్టికర్త నీకు వందనాలు, స్తోత్రాలు. సృష్టిలో ఉంటున్న సమస్తాన్ని సృజించిన గొప్ప తండ్రి నీకు వందనాలు. మానవ రూపంలో నా తండ్రి, నీ రూపంలో మానవుని సృజించిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. జీవము గల నా ప్రభువా, పాపులమైన మేము తప్పిపోయినప్పుడు నీ సొంత కుమారుని యొక్క బలియాగంగా అర్పించిన తండ్రి రక్తం ద్వారా మాకు స్వస్థతన విమోచన అనుగ్రహించినందుకు ఆయనకి వేలాది కోటి స్తోత్రాలు. స్తుతి నాయన. ఎంతగానో ప్రేమించినావు, కనికరించినావు, నన్ను కరుణించి కాపాడిన విధానము బట్టి వేలాది కోటి స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ప్రేమమేడ, ఇంతవరకు నిన్ను స్తుతించినాం, నిన్ను గణపరిచినాం. నా తండ్రి పాటలతోనూ నా తండ్రి మరి నీ యొక్క అపోస్తల విశ్వాస సూత్రంను నా తండ్రి మేమందరం ఒప్పుకున్నాం. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ముఖ్యమైన సమయం ఉన్న తండ్రి, నీ పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి బ్రదర్ బాబి రత్నాకర్ గారు నా తండ్రి మాతో మాట్లాడబోచుంటుండగా బిడ్డను మిసలో చట్టన మరుగుపరచమని వేడుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా నాయన మా ఒక్కొక్కరికి అవసరమైన మాటను నా తండ్రి మీరే బోధించగలంతులకై వేడుకోం ప్రార్థిస్తున్నాం. అందును బట్టి నాయన మా ఒక్కొక్కరికి ఉంటున్న ప్రతి విధమైన బాధ, వేదన, దుఃఖం నుండి ఓదార్పు, ఆదరణ నా తండ్రి ఆశీర్వాదము మీరే కుమ్మరించగలంతులకై వేడుకోం ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము నా తండ్రి శుద్ధి వంటిది, నీ వాక్యము నాయన సబ్బు వంటిది నాయన. నా తండ్రి నా ప్రభా అగ్ని వంటిది నా తండ్రి. ఇటువంటి గొప్ప వాక్యము చేత మా హృదయములను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి పరిశుద్ధపరచగలందులకై వేడుకుంటున్నాం. మేము వాక్యమును వ్యర్థము చేయకుండా నా తండ్రి వాక్యానుసారముగా వాక్యమును గాయకొని అనుసరించే వారముగా ఉన్నట్లు మేము ఒక్కొక్కరు ఉన్న తండ్రి నీ కృప చొప్పున నడిపింపబడుటకు నీ పరిశుద్ధ ఆత్మశక్తిని మాలో మా చుట్టూ ఆవరింపచేయమని నా తండ్రి మరి రత్నాకర్ గారిని మీ ఆధీనంలో ఉంచుకొని మాతో మాట్లాడగలంతులకై వేడుకుంటూ మా అందరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటూ ప్రార్థన ప్రభువైన క్రీస్తు యేసునామం పేరిట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. జాన్ సిస్టర్ గారు ప్లీజ్ అండి. ఓకే బ్రదర్. మరి ఈరోజు అందరికి వందనాలండి. ఈరోజు మనకి వాక్యం అందించడానికి బ్రదర్ బాబి రత్నాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారిని పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదండి, మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తులే. అయితే కొత్త వారి కోసం చిరు పరిచయం అండి. బాబి రత్నాకర్ గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు మరి బాబీ గారులకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో కూడా గుర్తించగలిగే చక్కని ఆత్మీయ వివేచన వరాన్ని దేవుడు వారికి ఇచ్చారు. మరి వాక్యం పంచుకోవాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. వినిపిస్తుందండి? థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మరి దేవుని మహాకృపను బట్టి నేనేమై ఉన్నాను, దేవుని మహాకృపే. మరి మన గురించి మనం బయోడేటా కానీ ఏదైనా పరిచయము చేసుకోవాల్సిన ఒకటి ఏదైనా మన గురించి రాసుకోవాలని మనకి ఒకవేళ అంటే బయోడేటా కానీ అట్లాంటిది ఏమన్నా మన గురించి మనం రాసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఏంటి, మనకి ఏమి ఇష్టం, మన హాబీస్ ఏంటి, దాన్ని ఎక్కువగా ముందు దాన్ని ప్రస్తావించాలని నేను తెలుసుకున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వినే వాళ్ళకి. ఎందుకంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మన గురించిన అర్హతలు
ఈ లోకరీత్యా అర్హతలు అవ్వచ్చు. అవి పెద్దగా లాస్ట్లో అది పెద్దగా ఎవరు పట్టించుకోరేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నా మట్టుకు నేను పట్టించుకోను. ఎవరైనా అర్హత నాకు అప్పుడప్పుడు యవనస్తులు ఏదైనా జాబ్స్ గురించి ప్రయత్నం చేయండి అని వాళ్ళ బయోడేటా ఇస్తారు. నేను ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఎక్కడున్నాయి, వాళ్ళ హాబీస్ ఏంటి అవి చూస్తాను. అదే నాకు గుర్తుండిపోతుంది. సో నేను కూడా నాది థియోడర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన లాస్ట్ నేమ్ మర్చిపోయాను. ఆయన బెంగళూరులో ఉంటారు. ఆయన చాలా ఎక్కువ చదివాడు థియాలజీ, చాలా డాక్టరేట్స్. తర్వాత ఆయన టెలిఫోన్స్ డిపార్ట్మెంట్లో చాలా ఉన్నతమైన పోస్ట్ చేశాడు. ఆయన తన గురించి రాసుకుంటున్నప్పుడు ఇట్లానే థియాలజీ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ అని రాసుకున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది ఆయనకి థియాలజీలో. అవేం రాయలేదు ఆయన. నాకు అది నచ్చి నేను కూడా అట్లా పెట్టాను. మీకు అందరికీ ముఖ్యంగా యవనస్తులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా గురించి దయగల మాటలు చెప్పిన సహోదరి ఝాన్సీ గూడపాటి గారికి వందనములు తెలియజేస్తున్నానమ్మా. మరి వారిలో ఉన్న గొప్ప వరము మరి నేనొక్కడే కాదు, రూపా వదిన కూడా గుర్తించారు, మా టీం అందరూ కూడా గుర్తించారు. మరి వారు వాక్యం చెప్తున్నప్పుడు మొన్న కూడా నేను చాలా దీవించబడ్డాను. ఆశా గురించి, రాజు గురించి, ఒక పర్సన్ దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటే ఏ విధంగా ఉంటుంది, తర్వాత తన సొంత విధానాల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అని చక్కగా వివరించారు. నిజంగా హెచ్చరించబడ్డాం. నేను ఇంకొకరికి కూడా చెప్పాను ఆ వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక బ్రదర్ని బ్రదర్ మీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది అని అడిగితే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది బ్రదర్. మొత్తం అకౌంట్స్ సెక్షన్ అంతా కూడా నేను చూస్తుంటాను డాక్ యార్డ్లో. అకౌంట్ అంతా కూడా, అకౌంట్ సెక్షన్ అంతా నేనే నా అండర్లోనే ఉంటుంది. మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోయి ఉంటుంది. నాకు పెద్ద ఎటువంటి స్ట్రెస్ ఉండదు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది నా జాబ్ అని చెప్పారు ఆయన. నాకు ఆశ గురించి చెప్పాను ఆయనకి, ఇట్లా ఒక సహోదరి చెప్పారు. వెన్ వి వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ గాడ్, పీస్ మనకి చాలా. సరే, ఈరోజు మరి జకరియా గ్రంథం కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధుడా ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. నన్ను కటాక్షించి నన్ను వాడుకోనండి. మీ బిడ్డలు నాతో మాట్లాడమని వేడుకొంచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న మనవండి. 4 గంటల నుంచి మన సహోదరులు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎంతంటే నిజంగా మరి పూర్వకాలపు దినాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు దేవుడు అనిపించింది. మరి సహోదరులు ముఖ్యంగా ప్రసీద సిస్టర్ గారు, శోభారాణి గారు, లలిత సిస్టర్ గారు, మరి ఇందిరక్క, మరి వీళ్ళందరూ ఎట్లాంటి విజ్ఞాపన అంటే మనందరి కొరకు పేరు పేరున విజ్ఞాపన చేస్తున్నారు. నిజంగా మనం ధన్యులు అనిపిస్తుంది. వారి ప్రార్థన మన కోసం ఎంతో కాపాడబడుతున్నాం వారి ప్రార్థన వల్ల. దేవునికి స్తోత్రం. మరి సహోదరుని బట్టి, సహోదరుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఐడియా స్వరూప్ గారిది, డాక్టర్ స్వరూప్ గారు. మరి మామూలుగా మన ప్రోగ్రామ్ 5 to 6:30, కానీ 4 to 5 విజ్ఞాపన చేసుకుంటే బాగుంటుంది కదని 4 o'clock జాయిన్ అవుతున్నారు. దాదాపు ఒక 10-12 మంది, ఒక 14 మంది వరకు విజ్ఞాపన చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. జస్ట్ ఆన్ చేసుకొని మనకు వినపడే దగ్గర పెట్టుకుంటే చాలు. ఒక చిన్న టీ కాఫీ చేసుకుని అలాగ రిలాక్స్డ్గా మీరు వింటా ఉంటే నిజంగా మనం ఎంతో దీవించబడతామని నేను ప్రోత్సహిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జకరియా గ్రంథం ధ్యానం చేసుకుంటా ఉన్నాను. దాంట్లోంచి ఈరోజు 10వ అధ్యాయం మొదటి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాం. దానికంటే ముందు చిన్న ఇంట్రడక్షన్. జకరియా గ్రంథం గురించి మీకు చెప్పాను అంతకుముందు, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. టైం ఎంత అయింది? 5:38. ఓకే. జకరియా యొక్క కాంటెక్స్ట్, దేవుని వాక్యము మనం ధ్యానం చేసుకునేటప్పుడు దాని కాంటెక్స్ట్ ఏంటి అన్నది మనం చాలా ముఖ్యం. దాన్ని డైరెక్ట్గా తీసుకోకూడదు ఎప్పుడు వాక్యాన్ని. దాని సందర్భం ఏంటి, ఆ సందర్భంలో నుంచి మనం అర్థం చేసుకొని దేవుని వాక్యంలో ఉన్న
ఆ యొక్క నియమాలు, సూత్రాలు, పాయింట్స్ అవి మాత్రం మనం రాబట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మొట్టమొదటిగా అబ్జర్వ్ చేయాలి, అంటే దాన్ని బాగా పరిశీలన చేయాలి. ఆ తర్వాత దాని భావం పట్టుకోవాలి. ఆ తర్వాత అన్వయించుకోవాలి. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్, ఈ 3 చాలా ముఖ్యమైనవి. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. ఆ పరిశీలన చేయటం, దాని భావాన్ని రాబట్టుకోవడం, దానిని యథార్థంగా అన్వయించుకోవడం. అయితే నేను థియాలజీ చదివినప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు. బైబిల్ కవర్ టు కవర్, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక వ్యక్తిని చూపిస్తుంది. ఏ పాఠ్యం, ఏ భాగమైనా సరే ఆ వ్యక్తి యేసు కనపడేదాకా వెతకాలి ఆ భాగంలో అని నాకు నేర్పించారు. నేను చాలా గట్టిగా పట్టుకున్నాను ఆ నియమాన్ని. మనం యేసుని చూసినప్పుడు అనేకమైన పరిస్థితులకి అది విరుగుడు. ఇట్స్ ఎ రెమెడీ. వెన్ యూ లుక్ ఇంటు జీసస్, that is the remedy for many things, for everything in fact. ఓకే, మరి ఈ జకరియా గ్రంథం యొక్క పరిస్థితి, కాంటెక్స్ట్, సందర్భం ఏంటంటే మనం గుర్తుపెట్టుకుందాం. జకరియా, హగ్గై ఒకేసారి ప్రవచించారు. ఒకేసారి వాళ్ళు ప్రవక్తలుగా వాళ్ళు ఈ సందేశాలు ఇచ్చారు ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండి తిరిగి వచ్చి వాళ్ళు దేవాలయాన్ని కట్టడానికి పూనుకొని స్టార్ట్ చేస్తారు పని. కానీ శక్తివంతమైన వ్యతిరేకత వస్తుంది వాళ్ళకి. 16 సంవత్సరాలు పని ఆపేస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా వ్యతిరేకత ఉంది కదా అని వాళ్ళకి ఏది మంచిదైతే అది చేసుకుంటూ పోయారు. జీవితంలో ఒక మంచి జీవితం జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ దృష్టికి మంచిదనుకున్నది. అప్పుడు హగ్గై లేచి, మీరు మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, దేవుని మందిరము పని ఆగిపోయి ఉంటే మీరు చక్కగా మీ జీవితాలు మీరు జీవిస్తున్నారు, దేవుని మందిర పని మీరు చేయకపోవటం వల్ల మీరు ఒకసారి మీ జీవితాలని పరిశీలించుకోండి. మీరు విస్తారంగా విత్తనాలు విత్తుతున్నారు, కానీ మీ పంట చాలా తక్కువగా వస్తుంది. మీరు భోజనం చేస్తున్నారు కానీ మీకు తృప్తి తీరటం లేదు. మీరు పానీయం తాగుతున్నారు కానీ మీకు దప్పిక తీరటం లేదు. మీరు నిద్రపోతున్నారు కానీ మీకు నిద్ర సరిపోవటం లేదు. మీకు ఆదాయము, మీరు కష్టపడుతున్నారు కానీ మీ కష్టానికి తగిన ఆదాయం మీకు లేదు. ఒక మంచి ఫస్ట్ క్లాస్ హౌసెస్ కట్టుకొని ఉంటున్నారు మీరు, దేవుని మందిరము అలాగా ఆగిపోయి ఉంటే, ఆ పని చేయకుండా దేవుని మందిరం అలా కట్టబడకుండా ఉన్న పరిస్థితుల్లో ఉంటుండగా మీరు ఇలాంటి జీవితాలు జీవిస్తున్నారు కాబట్టి మీ జీవితాల మీద ఆశీర్వాదం లేదు. మీరు ఎప్పుడైతే మీ పని స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు మందిరాన్ని కడతారో, ఆ రోజు నుంచి నేను దీవిస్తాను మిమ్మల్ని అని చెప్పి హగ్గై ప్రవచించాడు. దయచేసి గుర్తుపెట్టుకుందాం, ప్రవక్త అంటే పరిస్థితిని, మరి ఒక వైద్యుడు రోగి యొక్క రోగాన్ని అనేక రీతిలుగా ఆలోచించి మెయిన్ రోగం పట్టుకుంటాడు. డయాగ్నోసిస్ అంటాం కదా మనం. డాక్టర్ గారు చేసే పనులు 2 ఉంటాయి ముఖ్యంగా. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అతడికి అసలు ఎటువంటి ప్రాథమికమైన జబ్బేంటి, మెయిన్ ప్రాబ్లం ఏంటి అతను పసిగడతాడు డాక్టర్ గారు. అది చాలా ముఖ్యమైన స్టెప్ 1 అది. రెండోది మందులు ఇస్తాడు దానికి. ఈ ప్రవక్తలు కూడా అదే చేస్తారు. ప్రవక్తలు ప్రవచించడం అంటే ఇదిగో రానున్న రోజుల్లో ఇట్లా జరుగుతుంది, లేకపోతే ప్రవచన వరం కాదు. ప్రవచన వరం ప్రతి విశ్వాసి కలిగి ఉండొచ్చు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో పౌలు ప్రవచన వరంని అపేక్షించమంటాడు. కానీ ప్రవక్త అనే వ్యక్తి, అది ఒక ఆఫీస్, అది ఒక కార్యాలయం. అతని జీవితంలో దేవుడు కదలాడుతూ ఉంటారు. ఉదాహరణకి హగ్గై, జకరియా చూసుకున్నట్లయితే ఆ పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఉన్న పరిస్థితులని వాళ్ళు, ఒక వైద్యుడు ఒక రోగాన్ని పట్టినట్టు ఆ పరిస్థితిని వాళ్ళు విశ్లేషించి అసలు ప్రాబ్లం పట్టేశారు. వాళ్ళు అసలు ఎందుకు ప్రజల జీవితాలు ఈ విధంగా ఉన్నాయని కనిపెట్టారు. దేవుని యొక్క హృదయం లోతుల్లో నుంచి ఇశ్రాయేలీల యొక్క పరిస్థితిని పసిగట్టారు. ప్రవక్త పని అది. పసిగట్టడమే కాకుండా దానికి విరుగుడేంటి, దానికి ఏం చేస్తే ఈ పరిస్థితి మెరుగవుతుంది, ఇది ప్రవక్త పని. మన క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో
5 కార్యాలయాలు ఉంటాయి. 1 అపోస్తలులు, 2 ప్రవక్తలు, 3 సువార్తికులు, 4 కాపరులు, 5 ఉపదేశకులు. ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి 2 ఉండొచ్చు. దేవుని యొక్క సార్వభౌమాధికారంలో ఆయన ఏర్పాటు ప్రకారం మనుషుల్ని వాడుకుంటాడు, తన సేవకుల్ని. 5-fold మినిస్ట్రీ అంటాం కదా. ఎనీహౌ, ఈ యొక్క హగ్గయి ప్రవచిస్తూ ఉన్నప్పుడు, హగ్గయి మెసేజెస్ చెప్తా ఉన్నప్పుడు, అదే సమయంలో జకర్యా మరొక ప్రాంతం నుంచి ఇశ్రాయేలీని ఉద్దేశించి మాట్లాడతాడు. ఈ జకర్యాకి దేవుడు అసలు ఇశ్రాయేలీలు ఈ యొక్క తిరిగి వచ్చిన తర్వాత ఈ 16 సంవత్సరాలు మందిర పని ఆగిపోయినప్పుడు వారి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నప్పుడు అసలు పరలోకంలో దేవుని సన్నిధిలో ఈ ఆత్మలోకంలో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒకలాగా పరలోకాన్ని తెరిచి మరి ఒక రెవల్యూషన్ ఆఫ్టర్ రెవల్యూషన్ ఇచ్చాడు. అసలు ఈ భూలోకంలో జరిగే ప్రతిదానికి ఒక కరస్పాండింగ్ పరలోకంలో జరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పరలోకంలో జరుగుతున్న దానికి ఒక కనెక్షనే భూలోకంలో జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విశ్వాసుల జీవితంలో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్ దట్ కరస్పాండ్స్, అది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మనకి పరలోకానికి ఒక అసలు ఎటువంటి హద్దులు లేని కనెక్షన్ ఉంది. ఆత్మలోకంలో జరిగేదే మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. అది తన యొక్క మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరిచి చూపిస్తున్నాడు. ఒక చాలా దర్శనాలు వచ్చినాయి, దర్శనాల ద్వారా చూపిస్తాడు. ఉదాహరణకి 1వ అధ్యాయంలో, జకర్యా గ్రంథం 1వ అధ్యాయంలో మరి గుర్రముల మీద ఉన్న ఒక మనుషులు లేకపోతే వ్యక్తులు, గుర్రముల మీద ఉన్న వ్యక్తులు ఆ లోకమంతా సంచరించడం ఒక దర్శనం చూపిస్తాడు జకర్యాకి దేవుడు. ఆ దర్శనంలో ఏంటంటే లోకమంతా సంచరించి లోకము చాలా నెమ్మదిగా ఉందంట, చాలా సంతోషంగా ఉందంట. దేవుడిచ్చే నెమ్మది కాదది, సొంతగా నెమ్మది సృష్టించుకొని నెమ్మదిగా ఉంటున్నారు ప్రజలు. ఈ లోకంలో జరుగుతున్నది అదే. దేవుడిచ్చే నెమ్మది వేరు, మనుషులు సొంతగా కలుగు చేసుకున్న పీస్ వేరు, నెమ్మది వేరు. దేవుడు అంటున్నాడు, వీళ్ళు నెమ్మదిగా ఉన్నారు, నా బిడ్డలు ఇశ్రాయేలీలు శ్రమల పాలవుతుంటే వాళ్ళు చాలా నెమ్మదిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, పండుగలు చేసుకుంటున్నారు, పబ్బాలు చేసుకుంటున్నారు, చాలా నెమ్మదిగా ఉన్నారు, హాయిగా అనిపిస్తుంది వాళ్ళకి. నేను వాళ్ళని టచ్ చేస్తాను, నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను, ఆ నెమ్మది లేకుండా చేస్తానని చెప్తున్నాడు. మొదటి దర్శనం. రెండవది అదే అధ్యాయంలో మరి 4 కొమ్ములు కనిపిస్తూ ఉంటాయి ఆ దర్శనంలో. ఆ 4 కొమ్ముల సూచన ఏంటంటే ఇశ్రాయేలీలు తలెత్తుకోకుండా వారిని సర్వనాశనం చేయడానికి చూసిన 4 కొమ్ములవి. అయితే 4 కంసాలులు అంటే వడ్రంగులు అనుకోవచ్చు, క్రాఫ్ట్స్ మ్యాన్ లేకపోతే కార్పెంటర్స్, వీరిని చూపిస్తున్నాడు. వాళ్ళు ఏంటి ప్రభువా, ఎందుకు ఈ 4 చూపిస్తున్నావు అంటే ఇశ్రాయేలీలుని తలెత్తుకోకుండా సర్వనాశనం చేసి అవమానాలకి గురి చేసిన ఈ 4 కొమ్ముల్ని ఈ 4 కంసాలు, 4 వడ్రంగులు, 4 కార్పెంటర్స్ ఆ కొమ్ముల్ని నాశనం చేసి పడేస్తారు అని చెప్పి సరిగా ఈ యొక్క మాటలు ఈ 16 సంవత్సరాల పైనే మందిరపు పని ఆగిపోయి భయభ్రాంతులకు గురయ్యి అవమానంతో జీవిస్తూ వాళ్ళకి నచ్చిన మంచి జీవితాలు జీవిస్తున్న మనుషులతో చెప్తున్నాడు జకర్యా. వాళ్ళకి దేవుడు ఏం చేయబోతున్నాడు, మధురమైన మంచి మాటలతో మాట్లాడాడంట వాళ్ళకి దేవుడు. అలాగే 3వ దర్శనం 2వ అధ్యాయంలో ఉంటుంది. యెరూషలేముని ఒక వ్యక్తి, ఒక దేవుని దూత వచ్చి కొలుస్తూ ఉంటాడు, ఒక కొలబద్దతోటి. దాని అర్థం ఏంటనంటే యెరూషలేము మరి మంచిగా వర్ధిల్లుతుంది. హల్లెలూయా. యెరూషలేము వర్ధిల్లుతుంది, మనుషులతో నింపబడుతుంది, అది స్వతంత్రించుకోబడుతుంది, ఇన్హాబిట్ అవుతుంది అని చెప్పి అంటూ వారి మధ్య ప్రభు నేను జీవిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే నెక్స్ట్ దర్శనం ఏంటంటే యెహోషువ, ఆ ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు వేసుకొని ఆయన నిలబెట్టడం, ఆ దేవుని దూత
ఆ మలిన వస్త్రాలు తీసి యాజకునికి ఉండవలసిన పరిశుద్ధ వస్త్రాలు వేయమని ఆజ్ఞాపించటం, జకర్యా మరి అతని తల మీద కిరీటం పెట్టమని బ్రతిమాలటం. ఇది దర్శనం. అక్కడ చూజాయిగా మాట్లాడుతూ యెహోషువకి, నమ్మకంగా నా మార్గంలో నువ్వు నడిచినట్లయితే నా మందిర ఆవరణముల మీద నువ్వు ఒక అధికారిగా ఉంటావు అని చెప్తాడు యెహోషువ ప్రధాన యాజకుడికి. ఈ యెహోషువ ఎవరంటే, వీరు తిరిగి వచ్చారు కదా, ఈ 70 సంవత్సరాల తర్వాత తిరిగి బబులోను చెర నుంచి తిరిగి యెరూషలేముకి వచ్చిన ఆ ప్రజలకి యెహోషువ ప్రధాన యాజకుడు, జెరుబ్బాబెలేము గవర్నరు. ఈ యెహోషువ గురించి దర్శనం ఇది. యెహోషువకి చెప్తాడు, చిగురు అన్న మాట గుర్తుపెట్టుకో యెహోషువ. నీ చుట్టుపక్కలందరూ కూడా నీ నెట్వర్క్ అంతా కూడా ఒక మాట గుర్తుపెట్టుకోండి, చిగురు. చిగురు అనేది జరగబోతుంది రానున్న శతాబ్దాల్లో. క్రిస్మస్ రోజు జరిగింది చిగురు. ఆ చిగురు వస్తుంది. ఆ చిగురికి నువ్వు ఒక గుర్తు. నువ్వే, నీలాగే ఆయనలాగా నువ్వు ఉంటావు. నిన్ను చూసినప్పుడు చిగురు అన్నది నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆ యొక్క గ్రహింపులు నిన్ను మంచి నాయకుడిగా చేస్తాయి. చిగురు గురించిన గ్రహింపులు అని చెప్తాడు. అలాగే నెక్స్ట్ జెరుబ్బాబెలు గురించిన ఒక దర్శనం ఏంటంటే, మనకు తెలుసు కదా, మనందరికీ బాగా తెలిసిన వాక్యం, నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై మై స్పిరిట్. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేత. ఇది ఎవరికి చెప్తాడంటే, పొలిటికల్గా, రాజకీయంగా, మరి కేవలం మందిరముకు సంబంధించిన ఆ పరిచర్యలు కాకుండా ఇతర దేశాలతో మందిరంకి బయట, మందిరపు పనికి బయట పరిపాలన చేసే జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు. ఈ జెరుబ్బాబెలు పరిశుద్ధాత్మ నింపుదలతో మాత్రమే నువ్వు పరిపాలించగలవు, నాయకుడిగా నువ్వు ప్రజ్వలించగలవు అని చెప్తాడు. అలాగే 5వ అధ్యాయం ఎగురుచున్న పుస్తకం ఒకటి కనిపిస్తుంది. ఎగురుచున్న పుస్తకము దాని కొలత ఇస్తాడు. దాని కొలత కరెక్ట్గా మందిరం కొలత అంట. గాల్లో ఎగురుతూ ఉంటుంది ఆ యొక్క స్క్రోల్, ఆ పుస్తకం. ఆ మందిరం కొలత చూడండి, అంత ఆశ్చర్యం. ఆ పుస్తకంకి ఒక పక్కేమో దొంగతనం చేసేవాళ్ళు, అలాగే ఎవరైతే ప్రమాణం చేసి ఆ ప్రమాణం మీద నిలబడకుండా అప్రమాణికులు అని ఉంటుంది. దొంగతనం చేయటం అప్రమాణికులు. ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో వారి ఇళ్లలో దేవుని శాపం వాళ్ళ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. 2 విషయాలు, ఒకటి దొంగతనం, రెండోది ప్రమాణం చేసి మాటిచ్చి నిలబడకుండా ఉంటాం. ఈ 2 చేసే వ్యక్తులు. దొంగతనం అంటే ఏంటి? మనం దొంగతనం చిన్న చిన్న దొంగతనాలు చేయం మనం. చాలా పెద్ద దొంగతనాలు చేస్తాం. ఉదాహరణకి మౌనంగా ఉండటం పెద్ద దొంగతనం. అది సైలెన్స్, ద కాన్స్పిరెన్సీ ఆఫ్ సైలెన్స్. మాట్లాడవలసిన చోట మాట్లాడకుండా మౌనంగా ఉండటం, మాట్లాడకుండా ఉండవలసిన చోట మాట్లాడటం దొంగతనం. అక్కడ కాన్సెప్చువల్ థెఫ్ట్ జరుగుతుంది. ఒక మంచి ఒక అంశాన్ని జరగనీయకుండా చేయటం దొంగతనం. ఆలోచిద్దాం, దొంగతనం. అందుకే పౌలు చివరికి మరి ఏమి గ్రహించుకున్నాడో యేసు ప్రభుతో పోల్చుకొని ప్రధాన పాపిని అన్నాడు. అంటే ఆయన దొంగని కాదు. దయచేసి నేనేం చెప్తున్నాను మరి ఆత్మలో కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమని బ్రతిమాల్చున్నాను. మన జీవితంలో మనం దొంగతనాలు చిన్న చిన్నవి చేయం, పెద్ద దొంగతనాలు చేస్తాం. ఉదాహరణకి ఒకసారి దినకరన్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడంట. మంచి ఫస్ట్ క్లాస్ అయిన జాబ్ కొట్టాడు, గవర్నమెంట్ పోస్ట్, సమ్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్, ఏదో గ్రూప్ 1 పోస్ట్ లాంటిది సంపాదించి ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడంట. అప్పుడు చెప్పాడంట, అయ్యగారు, ఎవరు చేసుకోకుండా ఎవరు పెద్దగా ఇష్టపడే ఒక అమ్మాయిని నాకు సజెస్ట్ చేయండి, నాకు పెళ్లి చేసుకుంటాను. ఉదాహరణకి ఈ అమ్మాయిని సహజంగా
ఎవరికి సంబంధాలు రాని అమ్మాయిలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అలాగా ఎవరు చేసుకోవడానికి ఇష్టపడకుండా ఉంటారు కదా, అలాంటి వ్యక్తిని నాకు చూపించండి, నేను చేసుకుంటానని చెప్పాడు. ఆశ్చర్యపోయాడంటే ఇతను. సరే ప్రార్థన చేసి పంపాడంట. కొన్ని రోజుల తర్వాత ఒక తల్లి కూతురు వచ్చారంట ఆయనకి ప్రార్థన చేయించుకోవడానికి. తల్లి గుడ్డితనం, బ్లైండ్, కూతురు బ్లైండ్, కానీ చాలా చక్కగా ఉందంట అమ్మాయి, మంచి యోగ్యురాలు, కళ్ళు కనపడవు. కానీ ఎవరు చేసుకుంటారు కళ్ళు కనపడకపోతే? అప్పుడు ఆయన గుర్తుకొచ్చాడంట యవనస్తుడు. అరే, కొంతకాలం క్రితం ఒక అబ్బాయి అడిగాడు కదా, కానీ ఆ అబ్బాయి కాంటాక్ట్ నంబర్ కానీ ఏమి నేను తీసుకోలేకపోయానని భయంకరంగా ఏడ్చాడంట ఆయన. ఆ కుర్రోడు నాకు ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు అని. చూసారా, మనం కొన్ని చేయకుండా ఉండటం అనేది కూడా దొంగతనమే. నేను చెప్పే పాయింట్ మీరు గ్రహించుకుంటారని. నేను దినకరన్ గారు దొంగతనం చేశాడు, ఆయన ఇంట్లో సర్వనాశనం అవుతుందని నేను చెప్పట్లేదండి. దేవుని వాక్యం మనకి ఆయన మాట్లాడుతున్నాడంటే మనల్ని వెంటనే నాశనం చేయడని అర్థం. మనం కొద్దిగా జాగరూకతతో మరి ఈ యొక్క ఐదో అధ్యాయంలో ఉన్న ఆ ఎగురుచున్న పుస్తకము 2 పాయింట్స్ రాసిందంట ఆ పుస్తకం మీద. ఒకటి దొంగతనం చేసేవారి మీద, అలాగే అప్రమాణికులు ప్రమాణం చేసి నిలబడకుండా ఉండేవారి మీద. కొంతమంది మ్యారేజ్లో ప్రమాణం చేస్తారు, సిక్నెస్ వచ్చినా నేను నీతో ఉంటాను, చివరి వరకు నీతో ఉంటాను, లేకపోతే డబ్బులు లేకపోయినా నీతో ఉంటాను, డబ్బులు ఉన్నప్పుడు కూడా నీతో ఉంటాను, ఇట్లాంటి ప్రమాణాలు చేస్తాం కదండి. నిజంగా నిలబడుతున్నారా? చాలా తేడా చేస్తారు ఈ విషయంలో. డబ్బు లేకపోతే ఒకలాగా, రోగం వచ్చినప్పుడు ఒకలాగా. అప్రమాణికులు అంటే ప్రమాణం చేసి నిలబడకుండా ఉన్న స్థితి, ఆ ఇంట్లోకి దేవుని శాపము చొచ్చుకొని వచ్చి సర్వనాశనం చేస్తుంట ఆ ఇంటిని. మీరు కావాలంటే 5వ అధ్యాయం చదవండి, జకర్యా గ్రంథం. అలాగే జకర్యా గ్రంథంలో నెక్స్ట్ విజన్ ఏంటంటే, ఒక స్త్రీ పాపానికి మూర్తి ఒక మూర్తిగా ఒక స్త్రీని మరి ఆ యొక్క ప్రజల్లో నుంచి దేవుడు తీసుకెళ్లి సెపరేట్ చేసి చాలా దూరంగా పాడేస్తాడంట. ఆ యొక్క ఇశ్రాయేలీల యొక్క పాపమంతటిని కూడా తీసేస్తాడని చెప్తున్నాడు అనమాట. అలాగే రథాలు, నెక్స్ట్ లాస్ట్ దర్శనం 6వ అధ్యాయంలో రథాలు, బలమైన గుర్రాలు లాగుతున్న రథాలు, అవి ఉత్తర ప్రాంతంలో దేవుని ఆత్మని నెమ్మదిపరిచిందంట, శాంతిపరిచిందంట. హల్లెలూయా. దాని ద్వారా మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, మన జీవితంలో యేసుక్రీస్తు సువార్తని అంగీకరించిన తర్వాత మనము దేవునికి నమ్మకంగా లేకపోతే, ఇశ్రాయేలీల్ని ఏ విధంగా చెర జీవితానికి గురి చేశాడో అలాంటి అనుభవాలే, అలాంటి చెర జీవితానికి సాదృశ్యంగా మన జీవితంలో కూడా ఆత్మీయ చెర దేవుడు చేస్తాడు మనం నమ్మకంగా ఉండకపోతే. అది ఎలాంటి చెర అయినా దేవుడు విడుదల చేసే దినాల్లో మనం ఉన్నాం. ఎంత ఘోరంగా మనం వెనక్కి జారిపోయినా సరే, ఎలాంటి పరిస్థితి అయినా, ఎంతగా మనం దేవునికి మన హృదయాలు సరిగ్గా లేకపోయినా దాన్ని దేవుడు మరి తన ఆత్మని తానే శాంతిపరుచుకొని నూతన పరిచే పనిలో ఉన్నాడని మనం ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత 7వ అధ్యాయం 8వ అధ్యాయం వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకప్పుడు మేము ఉపవాసాలు ఉన్నాం కదా, మరి ఆ ఉపవాసాలు మరి మనల్ని చెరపట్టుకుపోయిన రోజు, ఆ తర్వాత మనల్ని మనం బాధలు అనుభవించిన సంఘటనలకి గుర్తు చేసుకుంటూ ఉపవాసాలు ఉన్నాం కదా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ మనం దేవుని సేవకులు జకర్యా అవ్వచ్చు, హగ్గయ్య అవ్వచ్చు, మందిర నిర్మాణం స్టార్ట్ చేయమంటున్నారు కదా, మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక నుంచి ఆ ఉపవాసాలు ఉండాలా అని కబురు పెడతారు. అప్పుడు జకర్యా ఏం చెప్తున్నాడంటే, ఉపవాసాలు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉపవాసాలు ఉన్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరికి చెప్పద్దు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, ఇంకొకరిని పరీక్షించద్దు. ఎగ్జామిన్ యువర్ హార్ట్. ఆ యొక్క పరీక్షించుకున్నప్పుడు ఆ ఉపవాసాలు మనస్ఫూర్తిగా ఉన్నారా, లేకపోతే ఉండాలి కాబట్టి ఉన్నారా? ఉండాలి కాబట్టి ఉన్నారు మీరు. కనుక
ఆ ఉపవాసాలు, ఆ యొక్క దుఃఖ దినాలన్నిటినీ కూడా పండుగ దినాలుగా చేయబడుతున్నాడు దేవుడు. కనుక సంతోషించండి, మందిరం కట్టండి అని చెప్తున్నాడు. 9వ అధ్యాయము మనం చూసాం. 9వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడంటే, మిమ్మల్ని ఇప్పుడు దాకా వేధిస్తున్న మీ చుట్టుపక్కల దేశాలను నేను తీర్పు తీర్చబోతున్నాను, వాటిని సర్వనాశనం చేస్తాను. మరి ఆ సందర్భంలో మనం అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంపరర్, ఆ అలెగ్జాండర్ అనే చక్రవర్తి ఆ యొక్క చుట్టుపక్కల దేశాలు, ఇస్రాయేల్ చుట్టుపక్కల దేశాలు నాశనం చేశాడు అలెగ్జాండర్. అది మనం ధ్యానం చేసుకున్నాం. ఇది చరిత్ర, దాదాపు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం జరిగింది. అలెగ్జాండర్ని దేవుడు వాడుకున్నాడు ఆ యొక్క దేశాలను నాశనం చేయడానికి. దేవుడు రాజకీయంగా పరిస్థితుల్ని తన స్వాధీనంలో ఉంచుకొని ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో వాడుకుంటుంటాం. దేని గురించి మనం వరి అవనవసరం లేదు. దేవుడికి రాజకీయాల విషయం ఒక సంకల్పం ఉంది. దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. కనుక మనం ఏమి వరి అవనవసరం లేదు. ఏ విషయం కూడా ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి క్రైస్తవులుగా మనకు కొంత భయాందోళనలు ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఏం భయపడిన అవసరం లేదు. మన దేవుడికి ఉన్న కంట్రోల్ మనకి మత్తికి అందదు. ఆయనకున్న కంట్రోల్ చాలా గొప్పది. ఆయన ఎవరినైనా కంట్రోల్లో పెట్టుకున్నాడు. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా రాజకీయ నాయకుల్ని తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఇది సర్వసత్యం. ఇది మనకి వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు తన ముఖ్యంగా చరిత్రని మనం చదివినట్లయితే, ఒకసారి బిల్లీ గ్రహాం గారిని అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అనే వ్యక్తి అడిగాడంట, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిస్టరీ అని. చరిత్రకి అర్థం ఏంటి అని అడిగితే, గాడ్ హ్యాస్ పర్పస్ ఫర్ ద మీనింగ్, ఫర్ ద హిస్టరీ. చరిత్ర విషయంలో దేవుడికి ఒక సంకల్పం ఉందని చెప్పాడట దేవుని సేవకుడు ఆ యొక్క అధ్యక్షుడికి, అమెరికా అధ్యక్షుడికి. ఎస్, దేవునికి ఒక సంకల్పం ఉంది మన భారతదేశం మీద. దేవుడు అదే చేస్తున్నాడు. మనం ఎటువంటి హబక్కుకు కూడా ఇట్లానే కొన్ని అడుగుతాడు దేవుణ్ణి. హబక్కుకి దేవుడు చెప్తాడు, యు లివ్ బై ఫెయిత్, విశ్వాస మూలంగా జీవించు. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఇట్ ఈస్ టూ వాస్ట్ ఫర్ యూ, టూ బిగ్ ఫర్ యూ టు గ్రాస్. బట్ స్టిల్ ఆయన కొన్ని గ్రహింపులు ఇచ్చాడు ఆ 3 అధ్యాయాల్లో. చివరికి ఏది ఏమైనా సరే ఐ లివ్ బై ఫెయిత్, విశ్వాస మూలంగా నేను జీవిస్తానని చెప్పి. ఓకే, నౌ వి కమ్ టు 10th చాప్టర్. 6 అయింది, మరి నేను 15 minutesలో ముగిస్తాను. 10వ అధ్యాయంకి వద్దాం. జకర్యా 10. దయచేసి ఎవరైనా మెలకుగుంటే, మెలకుగా ఉన్నారని అనుకుంటున్నానండి నేను. స్వరూప్ గారు అయితే కనిపిస్తున్నారు. ఒకసారి ఆన్ చేసుకొని ప్రైజ్ ద లార్డ్ అన్నామండి. మీకు వీలైతే జస్ట్ అన్మ్యూట్ చేసుకొని ప్రైజ్ ద లార్డ్ అన్నాం. సో అందరూ మెలకుగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అమ్మ రాధారాణి గారు. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ప్రైజ్ ద లార్డ్ అమ్మ. ప్రైజ్ ద లార్డ్ అమ్మ డాక్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్ అమ్మ. థ్యాంక్స్ అండి. వందనాలండి. చాలా మంచి పాట పాడారు మీరు, కాలేబ్ గారు. థ్యాంక్ యూ అండి. మీ వాయిస్ భలే ఉంటది అసలు, మాస్కులిన్ బేస్ వాయిస్. ప్రైజ్ గాడ్. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం అండి. మరి టైము ఎక్కువ లేదు కాబట్టి ఫాస్ట్గా వెళ్దాం. 1వ వచనం నుంచి, కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును. ఇక్కడ హగ్గ ఏం చెప్తున్నాడంటే, మందిరం పని స్టార్ట్ చేయండి, మీకు దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. ఇక్కడ జకర్యా అదే సమయంలో ఒక పక్కన హగ్గయ్య మాట్లాడుతుండగా జకర్యా కూడా మాట్లాడుతున్నాడు. జకర్యా ఏం చెప్తున్నాడంటే, అడగండి, ఆస్క్. చాలా ముఖ్యం ఇది, అడగటం. మీకు ఒక పాయింట్ చెప్తాను, దయచేసి గుర్తుపెట్టుకుందాం. అడగకుండా ఉండటం అనేది ఒక స్థితి, దేవుణ్ణి అడగకుండా ఉండటం అనేది ఒక స్థితి.
దేవుణ్ణి అడగకుండా ఉండటం అనేది ఎలాంటిదంటే, దేవుణ్ణి నువ్వు అడగట్లేదంటే నువ్వు ఇంకొకరిని అడుగుతున్నావు అని అర్థం. అది ఒక విగ్రహం అవ్వచ్చు, ఒక వ్యవస్థను అవ్వచ్చు, ఒక ఐడియాస్ అవ్వచ్చు. నీ విశ్వాసం మీద నీకు విశ్వాసం ఉండొచ్చు, లేకపోతే నీ మీద నీకు ఉన్న నమ్మకం అవ్వచ్చు, లేకపోతే నీ గృహదేవత అవ్వచ్చు, సోదిగాండ్ర అవ్వచ్చు, 2వ వచనంలో అదే ఉంది, లేకపోతే మరొకటి అవ్వచ్చు. దానికి ఒక పేరు పెట్టేస్తే అది విగ్రహం. అడగకుండా ఉండటం అనేది విగ్రహారాధనకి సూచన. చాలాసార్లు మన జీవితంలో విగ్రహం మనమే. ఐ వర్షిప్ మై సెల్ఫ్. ఎంతంటే ప్రతిసారి నా ప్రాబ్లం, నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, నా ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి నేనే గుర్తుకొస్తాను. నాకు ప్రతిదాని, అరే వీళ్ళు నా గురించి మాట్లాడలేదే, అరే నాకు ఛాన్స్ ఇవ్వలేదే, అరే నేను నన్ను నాశనం చేస్తుంది ఈ యొక్క మనస్తత్వం. నాకు దీంట్లోంచి బయటపడటం ఎంత కష్టమో. నేనే నా విగ్రహం చాలాసార్లు. నా గురువు గారు ఒకసారి చెప్పారు, బాబీ, నీ విశ్వాసం మీద నీకు విశ్వాసం ఉండకూడదు, దేవుని మీద విశ్వాసం ఉండాలి. డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇక్కడ చూడండి, పంటలు వ్యవసాయ భూములోవి, వ్యవసాయం మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ ఇశ్రాయేలీలది. దేర్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ వాట్ అంటారు దాన్ని, కల్టివేషన్. వ్యవసాయం మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ. కడవరి వాన గురించి అడగమంటున్నాడు జకర్యా. అడగండి. ఇప్పుడు మనకు తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు తెరవబడును, తలుపు తెరవబడును, ఇంకా ఆస్క్, సీక్ అండ్ నాక్, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును కదా. ఏం అడగాలి, ఏంటి నాక్ చేయాలి, ఏంటి వెతకాలంటే కింద ఉంటది, మనుష్యులు మీకు ఏం చేయగోరుచున్నారో, మీకు ఏం చేయాలని మీరు ఆశపడుతున్నారు అది మీరు చేయాలి. అలాంటివి అడగండి, అలాంటివి తట్టండి, అలాంటివి వెతకండి. దేవుని చిత్తం గురించి కూడా ఉంటుంది కిందన. దేవుని చిత్తం చేయకుండా ప్రభు అనేవాళ్ళు, నేను అసలు మీరెవరు నాకు తెలియదు అని చెప్తాను అంటాడు దేవుడు. సో క్రిస్టియన్గా దేవుని చిత్తం కాకుండా జీవించవచ్చు మనం మన సొంతగా. కనుక అడగటం అనేది ఒక పెద్ద విషయం మన ఆత్మీయ జీవితంలో. దేవుణ్ణి అడగాలి, ప్రతిదీ అడగాలి. అయ్యా నాకు అప్పులు ఉన్నాయి, అప్పు తీర్చయ్యా. ఎందుకంటే మన అప్పులు తీర్చేది దేవుడు. మన అప్పులు తీర్చేది మనకి ఇక్కడి నుంచి డబ్బులు రావాలి, అక్కడి నుంచి డబ్బు రావాలి, ఇక్కడి నుంచి డబ్బులు అని అనుకుంటాం కదా, అది కాదు. దాని మీద ఆధారపడొద్దు అంటున్నాడు దేవుడు. విచిత్రమైన అద్భుతాలు చేసే దేవుడు. అయ్యా నాకు ఫుడ్ పెట్టని అడగాల మనం. అయ్యా నాకు బట్టలి, అయ్యా నాకు గృహమి, అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించు, నా బిడ్డల్ని నాయన పాపం నుంచి కాపాడు, నాయన మమ్మల్ని కనికరించు, మమ్మల్ని ఆశీర్వదించు. నోరు తెరిచి మనం అడగాలి దేవుడిని. ప్రతిదీ, చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా అడగాలి. అడగటంలో ఏదో ఉంది. దేవుణ్ణి మనం అడగాలి. మనం ఊరికి నిబ్బరంగా ఉంటే సరిపోదు, అడగాలి. కడవరి వాన కాలంలో వర్షము దయచేయమని. దేవుణ్ణి అడగకుండా ఉండే స్థితి మనకొద్దు. అది విగ్రహారాధనకి సూచన. అడుగుతా ఉండాలి. అసలు ఆ యొక్క ట్రాన్స్లేషన్ ఇలా ఉంటుందట మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అడుగుడి అడుగుచూ ఉండుడి, తట్టుడి తట్టుచూ ఉండుడి, వెదుకుడి వెదుకుచూ ఉండుడి. అప్పుడు అడుగు ప్రతివానికి ఇవ్వబడును, తట్టువానికి తీయబడును, వెదుకువానికి దొరుకును. హల్లెలూయా. ఇది అయితే నెక్స్ట్ మనం వెళ్దాం. 2వ వచనం, జకర్యా 10:2. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదిగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. ఈ 16 సంవత్సరాలు జరుగుతున్న ఇదే ఇశ్రాయేలీలకి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. మనుషుల పరిస్థితి జకర్యా చెప్తున్నాడు. గొర్రెల మంద తిరుగుడు అన్నట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి.
నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును. మేకలను బ్రాకెట్లు నాయకులను నేను శిక్షించదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చేయను. హల్లెలూయా. రాజకీయములగు అశ్వములు అంటే గుర్రములు. రాజకీయములగు గుర్రములంట. ఆలోచిద్దాం. దేవుడు తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు గుర్రములాగా చేస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనము పోరాడుచున్నది రక్తమాంసములతో కాదని ఉంటుంది. ఒకసారి అది మాట చదువుదాన్ని. ఎఫెసీ పత్రిక ఎవరైనా దయచేసి తీసినట్లయితే చదువుదాన్ని. ఎఫెసీ 6 ఎన్నో వచనం 10వ వచనం నుంచి చదువుతానండి. ఎఫెసీ 6:10 చదవగలరండి? ఎవరైనా చదివితే సహాయం చేయండి ప్లీజ్. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. థ్యాంక్స్ అమ్మా. ఎన్ని రకాలైన దురాత్మలు ఉన్నాయి చూడండి. ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహం. వీటితో పోరాడుతున్నాం అంట మనం వీటి విషయంలో దేవుడు రాజకీయములకు గుర్రముల్లాగా మనల్ని చేస్తానంటున్నాడు. ఏంటి జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో నాయకుల్ని శిక్షిస్తానంటున్నాడు. మనం నాయకులంగా ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనలో ప్రతి ఒక్కరమే మనం నాయకులమే. అయితే 4వ వచనం చూడండి. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును, యుద్ధపు విల్లును వారి చేత కలుగును, బాధించువాడు వారిలో నుండి బయలుదేరు. ఇక్కడ యేసు ప్రభువుని చూపిస్తున్నాడు. ఇక్కడ దేశమంతా, ప్రజలంతా, ఇశ్రాయేలీలందరూ కూడా ఒక రకంగా కాపరి లేని పరిస్థితుల్లో మోసపడి ఉన్నారు. రకరకాలుగా మోసపోయారు వాళ్ళు. వాళ్ళ నాయకులు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు చెప్పారంటే, లేనిపోని అసలు అక్కడ లేని విషయం చెప్పి వాళ్ళని ఓదార్చడానికి చూశారు. చివరికి వాళ్ళు కొన్నాళ్ళు అయినాక, అరే ఈ నాయకులు చెప్పింది అప్పటికప్పుడు బాగుంది, కానీ ఆ తర్వాత దాంట్లో పసలేదు, నిజంగా అది కరెక్ట్ కాదు అని తెలుసుకుంటా ఉన్నారు వాళ్ళు. గృహదేవతలు వ్యర్థమైన మాటలు, గృహదేవతలను ఆశ్రయించారు. సోదిగాండ్రు, అన్ని జనుల్లో ఉన్న సోదిగాండ్రుని ఆశ్రయించారు వాళ్ళు. మోసములతో కలలకి భావాలు చెప్పే వాళ్ళని ఆశ్రయించారు. మాయగల భావములు చెప్పి ఓదార్చే వారిని ఆశ్రయించి అలసి విసిగి వేసారిపోయి ఉన్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళతో చెప్తున్నాడు, నేను ఇట్లాగా మిమ్మల్ని నడిపించిన ఇలాంటి నాయకులందరూ నేను నా కోపాగ్నితో మండుచు వాళ్ళ మీద నేను వాళ్ళని పనిష్ చేస్తాను. అయితే మీలో మిమ్మల్ని నేను రాజకీయంలాగా, గుర్రముల్లాగా, అశ్వముల్లాగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను అంటూ ఇక్కడ ఒక నాయకులకి వాళ్ళు ఎలా ఉండాలి, అసలైన నాయకుడు రాబోతున్నాడు. ఒక 400 సంవత్సరాల తర్వాత మెస్సయ్య రాబోతున్నాడు. ఆ మెస్సయ్య ఎలా ఉంటాడంట? కార్నర్ స్టోన్, మూలరాయి. ఆయన ఆ మూలరాయి చుట్టూ బిల్డింగ్ ఉంటుంది. మనం కూడా నాయకులంగా యేసు ప్రభు మూలరాయి, కార్నర్ స్టోన్. యేసు ప్రభు లాగా మనం కూడా మన చుట్టూ ఉన్న సమస్తానికి ఒక ఆధారపడగలిగిన బలమైన మూలరాయిలాగా నాయకురాలుగా ఉండాలి. నెక్స్ట్ మేకు. యేసు ప్రభు ఒక మేకులాగా, అంటే మేక్ అంటే ఒక గుడారాన్ని మనం ఊహించుకుంటే ఆ గుడారానికి భూమిలోకి దిగ్గొడతారు మేకులతో దాని తాళ్ళని. అది అన్నమాట ఇక్కడ మేక్ అంటే. యేసు ప్రభుని వర్ణిస్తున్నాడు. యేసు ప్రభు ఒక మేకులాగా ఆధారపడదగిన, ఎంతో వ్యవస్థ మొత్తం దాని మీద ఆధారపడదగిన ఒక నాయకుడు యేసు ప్రభు, మెస్సయ్య. అలాగా మీరు కూడా ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత యుద్ధపు విల్లు, ఏంటి బ్యాటిల్ బౌ, యుద్ధపు విల్లు. ఇక్కడ చాప్ కింద నీళ్ళులాగా అని ఒక సామెత. మనం ఈ లోకంలో నాయకులంగా చాప్ కింద నీళ్ళలాగా, అంటే మన యుద్ధం ఆత్మ సంబంధమైన యుద్ధం.
మన పోరాటం ఇప్పుడు చదివాం కదా, ఎన్ని రకాలైన దురాత్మలతోటి మన పోరాటము. ప్రతి పరిస్థితికి దురాత్మల కంట్రోల్ ఉంటుంది ఈ లోకంలో. ప్రతి దానికి ఉంటుంది. దురాత్మలు వాళ్ళు బలమైన దేవుని దూతలు. ఒకప్పుడు ఒక రకంగా ఏంజల్స్, వాళ్ళు పడిపోయిన ఏంజల్స్. వాళ్ళు చాలా శక్తివంతమైన ఆత్మలు. వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న ఆ యొక్క పడిపోయిన స్థితిని బట్టి దురాత్మలుగా వాళ్ళు పిలువబడ్డారు, దయ్యాలుగా పిలువబడ్డారు, పిశాచాలుగా పిలువబడ్డారు. వాళ్ళల్లో ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఇలాంటి ఏమంటారు పరిస్థితి ఉంది. వాటి విషయంలో యుద్ధపు విల్లు అనమాట. మనం యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన సైలెంట్గా చేసుకుపోయాడు. గొప్ప నాయకుడు ఆయన. రాజులకు నువ్వు రాజు అని అడిగితే ఒకసారి నువ్వు అన్నట్టు అంటాడు, ఒకసారి మౌనం అంటాడు. చాప్ కింద నీళ్ళలాగా ఒక్క వ్యక్తి ఎంత ప్రభావితం చేశాడు చూడండి సర్వ ప్రపంచాన్ని. ఈరోజు ఎక్కువ మంది ఫాలో అయ్యే మతం ఏంటంటే క్రిస్టియానిటీ. జస్ట్ వన్ మ్యాన్, యేసుక్రీస్తు ప్రభు. మనం కూడా అంతే. ఎలాంటి పనులు చేయొచ్చు నేను చెప్తాను. షార్ట్ వీడియోస్ చేయొచ్చు మీరు, షార్ట్ వీడియోస్. నెక్స్ట్ పుస్తకం రాయొచ్చు. కత్తి కంటే కలం గొప్పది, శక్తివంతమైంది. కలం చాలా పవర్ఫుల్. పుస్తకం రాయొచ్చు. మనకున్న ప్లాట్ఫామ్స్ని వాడుకొని మిగతా వాళ్ళని పురికొల్పచ్చు ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు. అలాగా చాప్ కింద నీరులాగా ఈ నాయకత్వాన్ని జరిపించుకుంటూ ఉండాలి. యుద్ధపు విల్లు యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు ఈజ్ ఎ బ్యాటిల్ బౌ ఆయన. తర్వాత బాధించువాడు వారిలో అప్రెసర్. ఒకసారి మేము ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ మా టీం అందరూ దయ్యాలు నెలగొడుతున్నారు. ఒక దయ్యం మాత్రం వెళ్ళట్లేదు ఎంతకి. అప్పుడు నేను ఆమె ఒక స్త్రీ దయ్యం పట్టిన ఆమె మాకేం ఆకలేస్తుంది, దాదాపు 10 అయిపోతుంది రాత్రి. ఈ దయ్యం వెళ్ళిపోతే మనం భోంచేయచ్చు కదా నేను. అయితే ఇదేం వెళ్ళదు. అప్పుడు నేను చెప్పాను అమ్మాయికి, నువ్వు కానీ వెళ్ళకపోతే మేము ఇక్కడే ఉంటాం ఈ ఊర్లో, నువ్వు వెళ్ళేదాకా వెళ్ళాం అని చెప్పాను. వెంటనే వెళ్ళిపోయింది. వారిలో బాధించువాడు వారిలో నుండి బయలుదేరు. ఈవిల్ స్పిరిట్స్ని టార్మెంట్ చేయాలి, నువ్వు వాటిని పీడించాలా. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఉంది. శత్రువు బలము అంతటి మీద, ఈ ప్రధాన అవ్వచ్చు, లోకనాథుడు, ఎవడైనా సరే, ఈవిల్ స్పిరిట్, ప్రతి ఈవిల్ స్పిరిట్ మీద నీకు అధికారం ఉంది. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం కనుక వాటిని పీడించాల నువ్వు. హల్లెలూయా. యేసు ప్రభు పీడించాడు వాళ్ళని. మనకు తెలుసు కదా, వాళ్ళు యేసు ప్రభు ఈవిల్ స్పిరిట్స్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్స్ మాటలు మీరు గమనించండి. బాధించువాడు వారిలో నుండి బయలుదేరు. 5వ వచనం, వారు యుద్ధము చేయొచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురు వలె ఉందరు. ఇది ఒక ఇమేజ్. ఒకసారి ఊహించుకో, నీవు శత్రువులను త్రొక్కు వీధుల బురదలో నీవు యుద్ధం చేయొచ్చు, వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురు ఉంది. యెహోవా వారికి తోడైండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గును. మనం చాలా మంది గుర్రాలు ఎక్కుతున్నారండి. చాలా ప్రతి ఒక్కరు ఏదో ఒక నేను గ్రేట్ అని చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. నిజంగా గ్రేట్నెస్ లేకపోయినా, నీవు స్పిరిచువల్ వార్ఫేర్ చేసినప్పుడు, ఆత్మ సంబంధమైన యుద్ధం నీవు చేసినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ సిగ్గుపడతారట. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా వారికి తోడై ఉండును. ఇమ్మానుయేల్, దేవుడు తోడై ఉంటే చాలు. భయపడకము, నేను నీ దేవుడను, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం ఆ మాట చదువుకును. నా యొక్క ఫేవరెట్, నా యొక్క దేవుడు నాతో మొట్టమొదటిగా మాట్లాడిన వాగ్దానము, దేవుడి మాట యెషయా గ్రంథము 41:10 నుంచి అది చదివేసి మనం క్లోజ్ చేసుకున్నాం. నీవు యెషయా 41:10, నీవు నా దాసుడు అనియు
నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. చూసారండి, ఎందుకు భయపడకూడదంట? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి, నేను నీ దేవుడినై ఉన్నాను కనుక నువ్వు దిగులు పడద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగులు పడద్దు, ఎందుకంటే నేను నీకు దేవుడినై ఉన్నాను. నేను నిన్ను బలపడుతుంది. దయచేసి ఈ మాట చూడండి, నిన్ను బలపడుతుందంటే మామూలు విషయం కాదు. ఇది సోషల్గా, ఎకనామిక్గా, మరి ఇమోషనల్గా, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్గా, ఈ ఏరియాస్ అన్నిట్లో నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడును నేనే, మరెవరు కాదు. నేనే అన్నమాట. నీకు సహాయం చేయవాడును నేను కాదు, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ అధ్యాయం అంతా బాగుంటుందండి, చదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథము జకర్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో యేసుక్రీస్తుని చూసాం మనం. మన సమస్త పరిస్థితికి విరుగుడు ఆయన వైపు చూడటమే. యేసుని చూడటమే విరుగుడు. దయచేసి అర్థం చేసుకోండి. యేసు వైపు చూచుచు మన ముందున్న పరుగు పందెంలో ఓపికగా పరిగెడదామంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు, ద ఛాంపియన్ ఆఫ్ అవర్ ఫెయిత్, జీసస్ క్రైస్ట్. లుకింగ్ అన్ టు హిమ్ ఈజ్ ద గ్రేటెస్ట్ స్ట్రాటజీ. చాలా గొప్ప యుద్ధ వ్యూహం అది, ఆయన వైపు చూడటం. ఆయన మరి ఏమన్నారు? ఫస్ట్ది మేకని, అలాగే యుద్ధపు విల్లని, అలాగే బాధించువాడని. మొట్టమొదటిది అమ్మా కార్నర్ స్టోన్ అని. థ్యాంక్ యూ బ్రదర్. మూలరాయి. ఆ యేసుని చూపిస్తున్నాడు జకర్యా ఇశ్రాయేలీకి. ఓ మెస్సయ్యా, ఈజ్ అవర్ లీడర్ అండ్ యూ బీ లైక్ హిమ్ అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఈ మాటలతో దేవుడు మనల్ని ప్రోత్సహించిన గాక. థ్యాంక్ యూ. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. Praise the Lord. Hallelujah. Thank you so much, Daddy, for the wonderful word. We are immensely blessed. Thank you so much, Daddy. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోని మురళీ బాబాయ్ గారు, అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వాస్తవంగా కోరుచున్నాం. అయ్యగారు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన శ్రేష్ఠ, మిమ్మల్ని అర్పదాలు వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చెంత రావడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతురాలు తెలుస్తున్నాను. ఆయన అలాగే ప్రవక్తుల ద్వారా మీరు బోధించినటువంటి ఈ గొప్ప నాయన వాక్యాన్ని బట్టి మీకే వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నాం. మీ దాసులను సిలువ చోట్ను మరుగుపరిచారు. శ్రేష్టకరమైనటువంటి మీ మాటలు మాకు వినిపించారు. మీకే వందనాలు స్తుతురాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఆనుకుని, మిమ్మల్ని హత్తుకుని, మిమ్మల్ని కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, వాక్యం అందించిన బిడ్డను ఇంకా అధికంగా దీవించమని, వారి యొక్క సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. నేను ఉదయకాల వేళలో లేచి మీ పాశ్చాత్యంకి వచ్చినటువంటి ప్రతి వీడి యొక్క జీవితాలను మీరు చూస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అవసరాల్లో మీరు తోడుగా ఉండమని, ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా ప్రభువును, నీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడిని యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నిశ్చితం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధన లేక తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాను. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరుకున్న అందరికీ సదాకాలం చూడ నడిపించును గాక. అందరికీ వందనాలండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చి మీ అందరికి వందనాలండి. మరొకసారి హృదయపూర్వక వందనాలు. రేపటి దినం కలుసుకున్నాము. వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్ అందరికి. థ్యాంక్ యూ ఆల్.